జిల్లా బిట్రగుంట వద్ద హైవేపై ఒక కంటైనర్ దూసుకుపోతుంది. ఇందులో వెనక నుంచి పోలీసులు మరికొందరు చేజ్ చేస్తూ వచ్చారు. దాన్ని కంటైనర్ను ఆపారు, పక్కన పెట్టించారు, అందులో ఉన్న వాటిని అన్లోడ్ చేశారు. ఇంతకీ కంటైనర్లో ఏముందనే కదా మీ డౌట్. మీరే చూడండి ఒకసారి. చూసారు కదా, ఇలా కారు వెనుక కారుల 3 కార్లు ఒక్కదాని వెనుక ఒక్కొక్కటి కంటైనర్ నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. కంటైనర్లో కార్లు తరలిస్తే తప్పేంటి అంటారా? మామూలుగా అయితే తప్పు కాదు. అయితే ఈ కార్లన్నీ కూడా కొట్టేసిన కార్లు. హైదరాబాద్లో కొట్టేసి ఇలా కంటైనర్లోకి ఎక్కించేసి చెన్నైకు తరలిస్తున్నారు కొందరు దుండగులు. హైదరాబాద్ లో జూమ్ యాప్ ద్వారా కార్లను బుక్ చేసుకున్నారు కొందరు. ఒక 2 రోజులు సిటీలో చక్కర్లు కొట్టి ఆ తర్వాత వాటిని సిటీ అవుట్స్కట్స్ కు తీసుకొచ్చి కంటైనర్లు ఎక్కించారు. అయితే కార్లలో ఉన్న జీపీఎస్ సిస్టమ్ గురించి తెలుసుకోలేకపోయారు దొంగలు. కార్ల లొకేషన్ ట్రేస్ చేసిన కార్ల ఓనర్లు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు సమాచారం ఇవ్వగా ఆయన వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో వారందరినీ కూడా ట్రేస్ చేసి పట్టుకున్నారు. కార్లు వారి చేతికి రాగానే తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా మార్చేశారు. కార్ మిస్ అయింది. హైదరాబాద్ జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నారు. తీసుకొని 2 డేస్ అయింది. 3వ రోజు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అన్ని చేసుకున్నారు. కార్ తీరా చూసి జీపీఎస్ ద్వారా మేము పట్టుకున్నాం. నెంబర్ ప్లేట్లను మార్చేసి ఈ కంటైనర్లో తరలిస్తున్నారు చెన్నైకి. హైదరాబాదు గీతం హోండా షోరూమ్ కాడి నుంచి లోడ్ చేసుకున్నారు అన్నారు. అన్లోడు చెన్నై అంట. మేము జీపీఆర్ఎస్ ఫాలో అవుతా వచ్చి ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర ట్రాప్ చేసి పట్టుకున్నామండి. కంటైనర్లో 3 వెహికల్స్. రెండుది